మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశా కంధమాల్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో గంజాం జిల్లాలోని రంప అడవుల్లో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఊకే ఉన్నట్లుగా సమాచారం. గణేష్ ఊకేపై 5 కోట్ల రూపాయల రివార్డు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత 40 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నాడు గణేష్ ఊకే. ఏఓబీలో మావోయిజాన్ని బలోపేతం చేశాడు గణేష్. పలు కీలక దాడుల్లో సూత్రధారిగా ఉన్నాడు గణేష్ స్వస్థలం నల్గొండ జిల్లా పులిమెల గ్రామం. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తాజా ఎన్కౌంటర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఒడిశా అడుగులు వేస్తోందంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని రూపుమాపుతామని అమిత్ షా చెప్పారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, గణేష్ ఊకే అనేటువంటి కీలకమైనటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు చనిపోయినట్లుగా తెలుస్తోంది. జరిగినటువంటి ఎన్కౌంటర్లో అప్డేట్స్ ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు? యా మురళి, దాదాపు ఒడిశాలో నిన్నటి నుంచి కూడా గత 48 అవర్స్ నుంచి కూడా ఏదైతే ఎస్ఓజీ బృందాలు, సిఆర్పిఎఫ్ బృందాలు ముమ్మరంగా, అంటే ముఖ్యంగా ఈ 2 బృందాలు కలిపి క్షేత్రస్థాయిలో వాళ్ళ గాలింపు చర్యలు చేపట్టారు. దీంట్లో భాగంగానే ముఖ్యంగా ఒడిశా ఇన్ఛార్జ్ గణేష్ ఊకే, ఆయన 69 సంవత్సరాలు ఉన్నాడు. ఆ గణేష్ తో పాటు 5 మావోయిస్టులు కూడా ప్రాణాలు ఇచ్చారు. దీంట్లో ముఖ్యంగా 2 మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఒడిశాకు సంబంధించి కూడా ఈ కధమాల్ జిల్లాలో పెద్ద ఎత్తున కూబింగ్ నడుస్తా ఉంది. దాదాపు 2 రోజుల నుంచి కూడా ఈ కూబింగ్ అనేది చేపట్టారు. ఇక్కడ మావోయిస్టులు ఉన్నారు, సో నక్సల్స్ ఉన్నారని సమాచారం తెలుసుకున్న సిఆర్పిఎఫ్ సిబ్బంది, అలాగే ఎస్ఓజీ సిబ్బంది ఇద్దరు సంయుక్తంగా దీన్ని తీసుకున్నారు. సో ముఖ్యంగా మొత్తం అడవుల్లో, అంటే ఒడిశా అడవుల్లో మొత్తం గాలింపు చర్యలకు దిగారు. గాలింపుల్లో భాగంగానే కొంతమందిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఎదురు కాల్పుల్లో 5 చనిపోయారు. ముఖ్యంగా ఎవరైతే ఈయన ఉన్నారో ఆయన ముఖ్యంగా ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. సో కేంద్రకు సంబంధించి కూడా ఆయన కమిటీ మెంబర్ గా ఉన్నాడు. సో ఆయన స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా చాండూర్ మండలానికి చెందిన గణేష్ ఊకే అలియా హనుమంతు. సో దశాబ్ద కాలంగా మావోయిస్ట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఆయన కార్యకలాపాలు చేపడతా ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు ఎన్కౌంటర్ తర్వాత బలగాలు ఇన్సాస్ రైఫిళ్లు, అలాగే 303 రైఫిళ్లు మొత్తం కూడా, అంటే మందు పాత్రలు మొత్తం కూడా వీళ్ళు దాదాపు వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సుమారు 23 బృందాలు, బిఎస్ఎఫ్ కావచ్చు, అలాగే సిఆర్పిఎఫ్ కావచ్చు, సో ముఖ్యంగా మొత్తం పెద్ద ఎత్తున కూపింగ్ అయితే నడుస్తా ఉంది. దీంట్లో కీలక నేత సతీష్, గణేష్ ఊకేకి సంబంధించి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి 69 ఏళ్ల వ్యక్తిని ఎన్కౌంటర్ చేశారని కూడా ప్రజా సంఘాలు ఇప్పటికే కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు సతీష్? దీనికి సంబంధించి ముఖ్యంగా మురళి, ఇది ఎన్కౌంటర్ కాదు, ఎందుకంటే ఇక్కడ మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఇక్కడ సిఆర్పిఎఫ్ సిబ్బంది, ఎస్ఓజీ సిబ్బంది అందరూ కలిసి దాదాపు 23 బృందాలు, 1 కాదు 2 కాదు 23 బృందాలు, అలాగే కొంతమంది లొంగిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే 22 మంది మావోయిస్టులు డీజీపీ ముందు లొంగిపోయారు. సో వాళ్ళు లొంగిపోయిన వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకొని అక్కడికి మొత్తం ఆ అడవినంతా కూడా చుట్టుముట్టారు. సో ఈ నేపథ్యంలోనే అటు మావోయిస్టులకి, ఇటు భద్రతా బలగాలకి కాల్పులు జరిగినాయి, ఎదురు కాల్పులు జరిగినాయి. ఈ క్రమంలోనే ముఖ్యంగా ఆయన చనిపోయినట్లుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఆయనపై ఇప్పటికే భారీ నజరానా కూడా ఉంది. 5 కోట్లు దాదాపు ఆయన పైన రివార్డు ప్రకటించిన ప్రభుత్వం. అంటే ఎంత కీలక నేత మావోయిస్టు బలగాల్లో, మావోయిస్టు నేతల్లో ఈయన జాతీయంగా అధ్యక్షుడిగా, అంటే జాతీయ స్థాయి లీడర్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే 5 కోట్ల నజరానా ఆయనను పట్టిస్తే గనక, ఆయన ఆచూకీ తెలిపితే గనక 5 కోట్ల నజరానా అని చెప్పేసి ప్రకటించిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. సో ఎంత కీలక నేతను ఈరోజు మావోయిస్టులు కోల్పోయారో చెప్పకనే చెప్పొచ్చు. మావోయిస్టులకు ముఖ్యంగా ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఈ రోజు అమిత్ షా కూడా సెన్సేషనల్ కామెంట్ చేస్తా ఉన్నారు. ఒడిశా ఒకవైపు అంటే మావోయిస్టు నక్సలిజం రహిత రాష్ట్రంగా ఒడిశా ఉండబోతుంది అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఏదైతే డెడ్ లైన్ పెట్టారో ఆ డెడ్ లైన్ లోపే మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఒడిశా ఉంటుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపు
తెలంగాణలో కూడా ఇంకా ఒక 25 మంది మాత్రమే ఉన్నారు. వీళ్ళు కూడా మరి లొంగిపోతే తెలంగాణ కూడా మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏర్పడుతుందని కూడా ఇప్పటికే వార్తలు వస్తా ఉన్న పరిస్థితులు కనుకున్నాయి. ఏదేమైనప్పటికీ మావోయిస్టు పార్టీ ఒకవైపు కనుమరుగవుతున్న సమయంలో ఇంకోవైపు ఆశన్న గాని ఆశన్న లాంటి వ్యక్తులు బయటికి అంటే సరెండర్ అయిపోయి జనజీవన సవంతిలో కలిసిపోయి సో మేము ఓటు హక్కు ద్వారా రాజ్యాంగం ద్వారా సో ప్రజల కోసం కొట్లాడతామంటూ ఒకవైపు మావోయిస్టులకు కూడా పిలుపునివ్వడం సో మావోయిస్టు పార్టీకి అయితే గడ్డుకాలం ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక గంజాం జిల్లాలోని రంపాడవుల్లో చోటు చేసుకున్నటువంటి ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఊకే ఉన్నాడనేటువంటి కీలకమైనటువంటి సమాచారం. గణేష్పై ఇప్పటికే 5 కోట్ల రూపాయల భారీ రివార్డు ఉంది. గత 40 ఏళ్లుగా గణేష్ అజ్ఞాతంలో ఉన్నట్లుగా కూడా సమాచారం. ఏఓబీలో మావోయిజాన్ని బలోపేతం చేశాడు గణేష్. పలు కీలక దాడుల్లో సూత్రధారిగా ఉన్నాడు. గణేష్ స్వస్థలం నల్గొండ జిల్లా పులిమేల గ్రామం. ఇక ఎన్కౌంటర్ జరిగినటువంటి ఘటనా స్థలం నుంచి భారీగా అధికారులు ఆయుధాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. తాజా ఎన్కౌంటర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఒడిశా అడుగులు వేస్తోందంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ కీలకంగా మారాయి. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని రూపుమాపుతామని అమిత్ షా ఇచ్చినటువంటి కీలకమైనటువంటి స్టేట్మెంట్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.